పిల్లలకి దిష్టి తీస్తా ఉంటారు. అవును, మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ పిల్లలకి దిష్టి పెట్టడానికి పుట్టారు. మరి ఈ మధ్య కాలంలో మరీ కొత్తగా కొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మొగుళ్ళని కూర్చోబెట్టి పిల్లల దిష్టి తీస్తున్నారు. మరి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. అసలు మీరు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఎందుకు సిక్ అవుతున్నారో తెలుసా? యూజువల్ గా మనం రేపు పొద్దున ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే ముందు రోజు నైట్ సరిగ్గా నిద్రపోం. ఎందుకంటే ఫంక్షన్కి వచ్చే వాళ్ళు ఒంటి నుండి నగలేసుకొని వస్తారు. కానీ మన మొగుడే మన బంగారం అంతా బ్యాంక్ లో పెట్టాడు, మనకేమో జస్ట్ ఒక చైన్ మాత్రమే ఉంది. రేపు వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఫంక్షన్ అన్న తర్వాత మనకి గిట్టనోళ్ళు చాలా మంది మనకు ఎదురు పడతారు. వాళ్ళని ఫేస్ చేస్తే మనం ఎలా పలకరించాలి? మన ఇంట్లో మన కొడుకు ఇంకా సెటిల్ కాలేదు, వాళ్ళేమో వాళ్ళ పిల్లల గురించి డబ్బాలు చెప్తా ఉంటే మన ముఖం తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి? అందరేమో మంచి మంచి ఖరీదైన కారుల్లో వస్తుంటే మా ఆయన కారు కొనమంటే చాలా సంవత్సరాల నుంచి కారు కొనట్లేదు. రేపు వీళ్ళందరి ముందు ఫంక్షన్లో నా పరుగు పోతే ఎలా? లాస్ట్ టైం నేను చుట్టాలకు కనపడినప్పుడు చాలా సన్నగా ఉన్నాను, కానీ ఇప్పుడు పీసీఓడీలు థైరాయిడ్లు తెచ్చుకొని బాగా లావ్ అయిపోయి చాలా చండాలంగా ఉన్నాను. అబ్బాయి ఈ పింపుల్ ఒకటి, రేపొద్దున ఫంక్షన్ ఉంటే ఈ రోజే రావాలా? దీని గురించి కూడా పెద్ద దిగులేదు. రేపొద్దున నేను ఫంక్షన్కి ఏ సారీ కట్టుకుంటే అందరి అటెన్షన్ నా మీదే ఉంటుంది. అసలు ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికే మీ బ్రెయిన్ లో ఇన్ని థాట్స్ రన్ అవుతా ఉంటే ఇన్ని థాట్స్ మధ్యలో మీరు నిద్రలా పోతారు. సో మీరు ఖచ్చితంగా నిద్రపోయే ఛాన్స్ లేదు. తెల్లారు లేస్తే కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల మేకప్ వేస్తారు. యూజువల్గా మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు రోజు తాగే వాటర్ కన్నా చాలా తక్కువ తాగుతాం. ఎందుకంటే చుట్టాలతో బిజీగా ఉంటాం కాబట్టి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకు కలవరు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద గాసిప్పులు చెప్పుకుంటూ వాటర్ తాగటే మర్చిపోతాం. జనరల్ గా అమ్మాయిలు పెళ్లికి వెళ్ళేటప్పుడు శారీలు కట్టుకుని వెళ్తారు కాబట్టి ఆ ఫంక్షన్ హాల్స్ లో టాయిలెట్స్ అంత పెద్దగా బాగోవు కాబట్టి, అండ్ వీళ్ళు శారీలతోటి అక్కడ టాయిలెట్కి వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తక్కువ తాగుతారు పర్పస్ఫుల్లీ. నిద్ర సరిగ్గా లేదు, వాటర్ ఎలాగో తాగరు, పెళ్లిలో 10 రకాల ఐటమ్స్ కనపడతాయి. ఇవన్నీ ఎలాగో రోజు మన ఇంట్లో వండుకోవడం కుదరదు కాబట్టి ఒక పట్టు పట్టేస్తాం. అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ మనం టేస్ట్ చేసి తీరాల్సిందని ఒక గోల్గా పెట్టుకుంటాం. ఎందుకంటే అన్ని ఐటమ్స్ తిన్న తర్వాతనే మనకి రేపొద్దున ఏ కూరలో ఏ ఉప్పు తక్కువైంది, ఎక్కడ స్పైసీనెస్ ఎక్కువైంది అని చెప్పేసి ఒక 4-5 రోజులు మనం మాట్లాడుకోవడానికి టాపిక్ దొరికింది అనమాట. అందుకే ఏ ఐటమ్ని మనం వదిలిపెట్టాం. నీ ముఖానికి నిన్ను పెళ్లి ఫంక్షన్కి వెళ్ళటం ఎక్కువ, తిని మళ్ళీ వాళ్ళ మీద సాడీలు చెప్తాను. పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయిన వెంటనే వెల్కమ్ డ్రింక్ కింద రసనానో ఏదో ఒకటి ఇస్తారు. అక్కడి నుంచి మొదలెట్టుకుని లాస్ట్లో ఐస్ క్రీమ్ వరకు అన్ని కవర్ చేస్తాం. ఇప్పుడు చెప్పు, నిద్ర సరిగ్గా లేదు, వాటర్ తక్కువ తాగావు, ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ తిన్నావు. ఇలా తింటే మనిషే కాదు కదా, దేవుడు కూడా సిక్ అవుతాడు. ఇక నువ్వు సిక్ అయ్యేదేంటి? నీ కూతురు సిక్ అయ్యేదేంటి? నీ మొగుడు సిక్ అయ్యేదేంటి? ఈ మాత్రం దానికి దిష్ట? నీకు చేతనైతే నీ పిల్లలకి దిష్టి తీయకుండా రేపొద్దున పెళ్లి ఫంక్షన్ అయితే ఈ రోజు నిద్ర ఎందుకు పోవట్లేదురా గాడిద? పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత చుట్టాలతో అంత పీకేదే ఉందిరా, నీళ్ళెందుకు తాగలేదురా ఎదవా? పెళ్లికి వెళ్ళావు కదరా అని చెప్పేసి అక్కడ ఉన్న 150 రకాల ఐటమ్స్ తినకుండా ఒక 4 తిని బయటకు ఎందుకు రాలేదురా పోరంబోకు? ఇలాంటివన్నీ మీరు చేయకుండా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ తల చుట్టూ ఎండుమిరపకాయలు తీసుకొని, చీపురు తీసుకొని, చాట తీసుకొని, చెప్పులు తీసుకొని, కళ్ళుప్పు తీసుకొని, ఏంటి పత్యాపారం? దిష్టి అంట దిష్టి.